అనే విషయం పరిగణలోకి తీసుకోవాలి కదా. హరీష్ గారు ఏదో చెప్తున్నారు. ఎస్, కడెం సంబంధించి. కడెం కాదండి, వీళ్ళు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కు ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కు డబ్బులు ఇవ్వలేవు. దాంతో ఏమైంది, అసలు మినిమం మెయింటెనెన్స్ కు డబ్బులు లేవు. ఇది కాళేశ్వరం పక్కన పెడితే, కాళేశ్వరం పడితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న నేను ప్రాజెక్టుల గురించి కడెం కానివ్వండి, సదర్ మాట కానివ్వండి, డబ్బులు అందుబాటులో పెట్టారు. కాదు హరీష్ గారు, ఒక్క నిమిషం. ఆ టైంలో మెయింటైన్ చేయాల్సింది ఎల్ఎన్టీ అండి, గవర్నమెంట్ డబ్బులతో కాదు. అప్పటికి ఇంకా లైబిలిటీ పీరియడ్ అయిపోలేదు కాబట్టి ఎవరు నోటీస్ చేయకూడదు. ప్రకాష్ గారు, 390 కోట్ల రూపాయలు. ప్రకాష్ గారు మీకు ఎక్స్పర్ట్ కాబట్టి నేనేమంటా, ఇప్పుడు ఇది సరే, ఒకటేంటి మేడిగడ్డ రిపేర్ చేస్తే సరిపోతుంది అని అంటున్నారు. సుందిల్లా మళ్ళీ అన్నారంలో ఏం ప్రాబ్లం అయ్యే అవకాశం లేదా? ఒకటి. రెండుని ఖర్చు ఎంత అవుతుంది అందాల ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో? ఇవి రెండు విషయాల మీద మీకు ఏమైనా అవగాహన ఉన్నదండి? ఒక్క నిమిషం చెప్తా. మీరు మంచి పాయింట్లు ఏమనెత్తారు. ఎప్పుడు కూడా డిస్కషన్ లో ఈ పాయింట్ రాలేదు. ఇక్కడ ఏమైందంటే మేడిగడ్డ దగ్గరనేమో దీన్ని అస్సలు ఓన్ ఏం చేయలేదండి. బట్ అన్నారం దగ్గర ప్రతి సంవత్సరం చేశారు. అందుకే ఇవాళ బ్యారేజ్ మిగిలింది, లేకపోతే అది కూడా పోయేది. ఎందుకంటే పోయేది. ఎందుకు పోయేదంటే చెప్తాయినండి. మొదటి సంవత్సరం కరోనా వచ్చినప్పుడు అన్నారం కూడా ఎవరు పోలేదండి. కాంట్రాక్టర్ పోలేదు, ఇంజనీర్లు పోలేదు. కానీ రెండవ సంవత్సరం వెంటనే అర్థమైంది వాళ్ళకి ఏంటంటే సీపేజ్ వస్తుందని చెప్పి అక్కడున్న యాదగిరి గారని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆయన పై వాళ్ళకి రిపోర్ట్ చేయకుండానే మొత్తం గ్రౌటింగ్ అంతా కూడా చేయించేశాడు. ఇమ్మీడియట్ గా దాన్ని సీపేజ్ ని అరికట్టాడు. ఒకవేళ ఆయన కూడా నెగ్లెక్ట్ చేస్తుంటే అది కూడా కొట్టుకపోయేది. యాదగిరి గారు అభినందిస్తున్నాం. జీ తెలుగు న్యూస్ తరపున అందరూ, తెలంగాణ ప్రజలందరి తరపున అభినందిస్తారు. ఎందుకంటే ప్రజాధనం వృధా కాకుండా చేశారు. అయితే ఒకటి ఏమైందంటే ఇక్కడనేమో ఎప్పటికి వాటర్ ఉంటాయి, అన్నారంలో ఎప్పటికి వాటర్ ఉండే అవకాశం. ఇటువైపు ఇద్దరు అధికారులు దొరికిండ్రు, వాళ్ళ అక్రమాస్తులు చూడు, వాళ్ళని కూడా మనం అది కాదు. ఎక్కడ కేసీఆర్ పోయే రోజేమో ఈయన దొరుకుతాడు, టిఆర్ఎస్ మీటింగ్ రోజేమో హరిరామ్ దొరుకుతాడు, హరీష్ రావు గారు విచారణ పోయే రోజేమో దొరకడం తప్ప, తప్పు చేయడం తప్ప అని. అంటే నేను అనేది ఎవరిని సమర్థిస్తలేను నేను. మీరు హరీష్ గారు నిన్న మొన్నటి నా డిబేట్ ఇంట్లోనే చూడండి. నేను ఒక భక్త ప్రహ్లాద పద్యం చదివాను అవినీతి గురించి. ఇందు గలదు అందు లేదని సందేహం వలదు, ఎందెందు వెతికి చూసినా అందందే గలదు అవినీతి అని. అంటే అవినీతి లేనిది ఎక్కడ? మనం వెతుకుతా అంతటా ఉందని చెప్పి అవినీతిని వదిలేద్దామా అని చెప్పు ప్రకాశ్ అన్న. వదిలేయాల్సిందే. మనం ఏం చేయలేనప్పుడు వదిలేయాల్సిందే. ఇప్పుడు శ్రీధర్ను పట్టుకున్నారు ఏసీబీ వాళ్ళు. ఎందుకు పట్టుకోవాలి? వదిలేయాలి. అంటే రామకృష్ణ సంథింగ్ నాయకుని పట్టుకున్నారు, ఆయన ఎందుకు పట్టుకోవాలి? వదిలేయాలి. మనం డిస్కషన్ లో వదిలేద్దాం అన్న, వాళ్ళని వదిలేయమని చెప్పాలి. చెప్పాలా? ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో మెయిన్ పంప్ హౌస్ కాంట్రాక్ట్లు కట్టిన సంస్థ మీ 3 రాజకీయ పార్టీలకు డబ్బులు ఇచ్చింది. మరి అందుకే లేదు కదా విచారణ పరిధిలో. బీజేపీకి ఇచ్చింది, కాంగ్రెస్ కి ఇచ్చింది, బీఆర్ఎస్ కి ఇచ్చింది. బీసీ కోస్ట్ కమిషన్ పరిధిలో రికమెండేషన్స్ వచ్చినాక చూద్దాం. కాదు 3 బ్యారేజ్ ఉన్నప్పుడు 3 పంప్ హౌస్ ఉండాలి. మెగా సంస్థ అందరికీ ఇచ్చింది. ఒకటి నేను ఒకటి ఇంటర్వ్యూ అయితే, ఎందుకంటే ప్రకాష్ అన్న అన్నాడు ఆ కమిషన్ పరిధిని, ఆయన అడిగే క్వశ్చన్స్ బట్టి దాని యొక్క విస్తృతిని అవగాహన చేసుకోవడంలో మనం మిస్అండర్స్టాండ్ అవుతున్నామా? మిగతా ఆయనకు కావాల్సిన సమాచారం తీసుకుంటాడు తప్పితే, ఇప్పుడు జడ్జి ఆల్వేస్ న్యాయం కోణం అంటే లా కోణాన్నే తీస్తాడు తప్పితే టెక్నికల్ అంశాలు మీరు చెప్పేదాన్ని టెక్నికల్ టీమ్ తో ఆయన సరి చూసుకుంటాడు. నేను చెప్పిందే కరెక్ట్ గాని. ఇప్పుడు నేను గతంలో ఒక జోక్ కూడా చెప్పిన, మీరు విని ఉంటే, మీరు సిస్టమ్ నేమ్ టెస్ట్ చేయకండి, ఆయన పర్ఫెక్ట్ గా ఉంటాడు. ఆయన న్యాయ కోవిదుడు, ఇంజనీర్ వ్యవస్థ, విస్తృతమైన వ్యవస్థను ఏర్పాటు ప్రభుత్వం చేస్తుంది. అన్ని కోణాల నుంచి ఆయన. అయితే ఒకటి చిన్న, ఇప్పుడు ప్రకాష్ గారు చెప్పిన దాని ప్రకారం మేడిగడ్డలో గ్రౌటింగ్ చేయడం వల్ల బ్యారేజ్ ఆగిందని చెప్పి అన్నారంలో గ్రౌటింగ్ చేయడం వల్ల ఆగేదని, మేడిగడ్డలో కూడా అట్లా చేసి ఉంటే ఆగేదా? ఇది అది నేను మొన్న కాళేశ్వరం పోయినప్పుడు దాన్ని అబ్జర్వ్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బృందం, మీరు చెప్పాలి, మేము పోలే. ఏంటి అది
కోల్ బెల్ట్ ఏరియా, ఓపెన్ కాస్టెస్ ఉండే ఏరియా, తర్వాత అండర్ గ్రౌండ్ కోల్ కూడా ఉంది. అక్కడ ఖనిజాలు ఎక్కువ ఉండే ప్రాంతం, ఇసుక మేట ఎక్కువ ఉన్న ప్రాంతం. మరి వాళ్ళు ఎందుకు ఏమంటారు ఆ సెన్సిటివ్ పార్ట్ ని ఎంచుకున్నారో అది చెప్పాలి ఇప్పుడు ఎవరో. దాన్ని అక్కడ డిజైన్ చేసింది తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ అంటున్నారు కదా, మన భూకంప కేంద్రం అక్కడ ఆసిఫాబాద్ జిల్లా, అక్కడ తుమ్మిడిహెట్టి దగ్గరనే హరీష్ గారి ఊరు దగ్గరనే భూకంప కేంద్రం. మరి దానికి కూడా ప్రాబ్లం ఉంటుంది. నేను ఒకటి చెప్పాలి, ఒక్క నిమిషం హరీష్ గారు చెప్పాలి, ఎందుకంటే మొన్న భూకంప కేంద్రం మీ దగ్గర హరీష్ గారు రాక్ ఫౌండేషన్ కి అవకాశం ఉండే, ఆ రాక్ ఫౌండేషన్ కాదని ఆ సాయిల్ ఫౌండేషన్, ఆ లూజ్ ఫౌండేషన్ లో వేసారు, అది కుంగింది. కానీ మీ దగ్గర కూడా భూకంప ప్రభావం ఉంది కదా, భూకంపాలు వచ్చే అవకాశం ఉంది కదా మీ దగ్గర. భూకంపం వచ్చినా కునేంత శక్తి అక్కడ ఉన్నది. ఎందుకంటే మొత్తం రాక్ ఫౌండేషన్ అక్కడ మొత్తం కింద రాయే ఉంది. నేను ఏమంటా అంటే ఆ 3 నెలల ముందు ఎలక్షన్ గానే 3 నెలల ముందు ఉంగడం తోటి వీళ్ళ బండారం అంతా బయటపడ్డది. ప్రజలు ఆ విషయంలో ఉండి శిక్షించారు. ఎట్లా అంటే చూడండి, పొడుగు మామూలుని టీఆర్ఎస్ వాళ్ళు అప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు కొట్టారు, వీళ్ళని ఎలక్షన్ టైంలో జనాలు కొట్టారు. పొడుగోడు కొడితే పొడుగోని పక్షమ కొట్టింది. మమ్మల్ని కొడితే దేవుడు చూడడా మిమ్మల్ని? ఈ పాలిటిక్స్ వద్దు కానీ ఇక్కడ మీరు అడిగిన పాయింట్ చెప్తాను నేను. ఈ రాయి అనేది ఒక్క దగ్గరనే ఉందండి, ఇచ్చంపల్లి దగ్గర. అయితే ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్టు కట్టడానికి అనేక సమస్యలు ఉన్నాయి. ఒకటి, సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చెప్పిందంటే ప్లస్ 95 మీటర్స్ ఎత్తు మీదనే కట్టమన్నది. అది కడితే కనుక కన్నెపల్లి పంప్ హౌస్ కు నీళ్లు అందవు, అది చాలా దూరం ఉంటది. ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మేడిగడ్డ 20 కిలోమీటర్లు ఉంటది. ఇక్కడ 100 మీటర్స్ కడితేనే మన కన్నెపల్లి పంప్ హౌస్ కు నీళ్లు అందినాయి. ఇప్పుడు 95 లో కడితే నీళ్లు అందే అవకాశం లేదు. రెండవది, ఇచ్చంపల్లిలో బచావత్ ట్రిబ్యునల్ లో అనేక గొల్లాలు పెట్టారు. ఛత్తీస్గఢ్ కు పవర్ లో 75% ఇవ్వాలని, వాటర్ రెగ్యులేషన్ పోలవరం డెల్టాకు గానీ పోలవరం ప్రాజెక్టుకు గానీ రెగ్యులేటెడ్ రిలీజెస్ చేయాలని. అంటే ఇచ్చంపల్లిలో కడితే మన తెలంగాణ పర్పస్ అనేది సర్వ్ కాదు, లిఫ్ట్ చేసుకున్నా కూడా. విద్యాసాగర్ రావు చాలా ఫైట్ చేశారు దాని గురించి. అవును, అయితే ఇవన్నీ కూడా మన మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ గురించి పాదయాత్ర కూడా చేశారు. అంటే ఇప్పటికైనా భరత్ మీరు దాని గురించి బచావ్ ట్రిబ్యునల్ లో చదివితే మనకు ప్రయోజనం తక్కువ, ఖర్చు అంతా మనం పెట్టుకోవాలి. ఛత్తీస్గఢ్ కేమో విద్యుత్ శక్తి ఇవ్వాలి, కోస్తాకేమో నీళ్లు ఇవ్వాలి. ఇప్పుడు ఇదంతా చర్చ చూసినాక జనం అర్థం చేసుకోవడానికి ఒకటి చెప్పన్నా, నువ్వు ఇంత మనం మాట్లాడుతున్నాం కదా, కాళేశ్వరం కుంగుబాటు విషయంలో చర్యలు ఉండాలన్నా వద్దా? చర్యలు ఉండొద్దని నేను అంటలేను. ఇప్పుడు ఇంజనీర్స్ మీద మనం మాట్లాడుతున్న చర్చ చూసి ఇదేమన్నా తప్పు జరిగినట్టు అనిపిస్తుందా? నేనే చెప్పాను కదా మీకు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ఒక క్లూ ఇచ్చారని చెప్పాను. రేపు ఇప్పుడు నిపుణుల కమిటీని ఎవరైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిపుణుల కమిటీని అపాయింట్ చేస్తున్నదో వాళ్ళు దాన్ని కన్ఫర్మ్ చేశారు అనుకోండి, రేపు వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత వీళ్ళందరికీ శిక్షలు పడతాయి కదా. అంటే నేనేమంటున్నా నా వైపుగా చివరికి, ఎందుకంటే సమయం దగ్గరకు వచ్చింది. దయాకర్ గారు, ఒక క్వశ్చన్. ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా, మరి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ సర్కార్ వినియోగిస్తుందా లేదా? అసలు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ సర్కార్ ఆలోచన ఏంటి? ఇప్పుడు కాళేశ్వరం రిపేర్స్ కు సంబంధించిన అంశంలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ను బేస్ చేసుకొని మనం ఎక్కడెక్కడ దాన్ని రిపేర్స్ చేస్తే ఎప్పటి వరకు అందుబాటులోకి వస్తుంది, దానికి ఎంత ఖర్చు అయ్యింది అనేది ఒక ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ ఉంటది. బట్ ఇక్కడ ఆల్రెడీ అక్కడ జరిగిన నష్టం ఏదైతే ఉందో దాన్ని అంచనా వేయడానికి మాత్రమే ఇన్ని రోజులు దాని విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగంపై ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటంటారు? అది కరీంనగర్ కో లేకపోతే కింది ప్రాంతాలకు, భూపాలపల్లికో, ఇటు ఒక మినీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా లేకపోతే మధ్యతర ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా ఉండొచ్చు. ఎత్తిపోసేదైతే దాని వైబిలిటీ లేదు. ఎందుకంటే ఒక్క నిమిషం, మీరు ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే పోలవరంలో పనిచేస్తున్న బేయర్స్ కంపెనీ అమెరికన్ ఎక్స్పర్ట్స్ తోని ఇప్పుడు మేడిగడ్డను మళ్ళీ పునర్నిర్మాణం కోసం అంతకంటే ముందు ఈ లోపాన్ని అధ్యయనం చేయడానికి రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ వాళ్ళకు లెటర్స్ కూడా ఇచ్చింది. మళ్ళీ పునర్నిర్మించడానికే రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. పునర్నిర్మిస్తారు. కానీ ఇప్పుడు మీరు అనుకున్న ఏదైతే ప్రాజెక్ట్ రూపం ఉందో దానికి అది ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు ఎత్తిపోతల పథకం అనేది 12,000 కోట్లు సంవత్సరానికి తప్పు లెక్క. ఎందుకంటే వచ్చిన రిపోర్ట్స్, కాగ్ రిపోర్ట్స్ కూడా తప్పని అనొచ్చు కానీ ఒక్క నిమిషం, కాగ్ రిపోర్ట్ ఈస్ దేర్ కదా. 1 మినిట్. కాగ్ రిపోర్ట్ ఎట్లా లెక్క చేస్తుందంటే నాటేసిన దగ్గర నుంచి కోత కోసేదాకా మేడిగడ్డ నుంచి ఇన్ని రకాల, అంటే దాదాపు 19 పంపులు ఆన్ చేస్తే 19 స్థలాలల్లా
ఎంత అయితే పవర్ అని లెక్క కడుతుంది. మన రఘు గారు అట్లే కట్టారు, కోదండరామ్ గారు కూడా అట్లే కట్టారు. ఇదేంటంటే స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. ఇప్పుడు 4 ఏళ్లలో ఎంత ఎత్తిపోసినాం? హార్డ్లీ ఒక 160-170 టీఎంసీలు ఎత్తిపోసినాం. అంటే వర్షాలు పడ్డప్పుడు అక్కర్లేదు, శ్రీరామ్ సాగర్ వలుగుపడ్డప్పుడు అక్కర్లేదు, కడెం ద్వారా ఎల్లంపల్లి నింపినప్పుడు అక్కర్లేదు, వర్షాలు పడ్డప్పుడు కాళేశ్వరంతోనే అక్కర్లేదు. అదే మరి కాళేశ్వరం గేట్లు ఎత్తి కిందికి పోలవరానికి పంపించిన అది కట్టిందే స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. ఇప్పుడు ఒక ఎండాకాలం 2 సంవత్సరాలు నీళ్లు వర్షాలు రాలే. ఇప్పుడు హైదరాబాద్ ప్రజలకు 1,42,00,000 మందికి మంచిళ్ళు ఇస్తున్నది మెట్రో వాటర్ వర్క్స్. ఎక్కడి నుంచి తెచ్చిస్తాం చెప్పండి? అప్పుడు మేడిగడ్డ అవసరం ఏందనేది ఇచ్చిందని చెప్పి అనుకునేవి లేదు. కొండపోచమ్మ కానీ ఆగిపోయింది. కొండపోచమ్మ 15 టీఎంసీల కొరకు కట్టినాం, అది 3 టీఎంసీలు కట్టంగానే లోతుకుపోతుంది. దాంట్లో ఎన్ని టీఎంసీలు నింపుతామో కూడా తెలియదు. ఇంకా దానికి ఆల్టర్నేట్ ఎన్ రూట్ లో డైరెక్ట్ పైప్ లైన్ వేయాలన్నా అనేది కూడా ఒక ఆల్టర్నేట్ ఆలోచన ఉంది. ఎందుకంటే 10 టీఎంసీ మనం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టినాం, కానీ మీ కేసీఆర్ గారు పెట్టినట్టయితే దాంట్లో లేదు. కొండపోచమ్మ కాడికి ఆగిపోయింది. కొండపోచమ్మ అప్పుడు